స్క్రబ్బర్ని కిచెన్లో కాకుండా అన్ని క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్క్రబ్బర్ని మనము ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇంట్లో ఉండే స్లైడింగ్ డోర్ కానీ విండోస్లో డస్ట్ అనేది ఇలా ఎక్కువగా ఉంటుంది. ఈ డస్ట్ని అంత ఈజీగా క్లీన్ చేసుకోలేం కాబట్టి ముందుగానే ఈ స్పాంజ్ స్క్రబ్బర్ని ఇలా పెట్టిన తర్వాత ఘాట్లను నైఫ్తో పెట్టుకొని విండోస్ని ఇలాంటి స్లైడింగ్ డోర్ని ఈజీగా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకోవడం వలన డస్ట్ అనేది తక్కువ టైంలోనే క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి, ఇలా నిమిషాలలోనే మనము డోర్స్ని విండోస్ని క్లీన్ చేసుకోవచ్చు. స్లైడింగ్ డోర్ యొక్క గ్లాస్ ఉంటుంది కదండి, దానిపై కూడా డస్ట్ అనేది ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ స్పాంజ్ స్క్రబ్బర్ని క్లీన్ చేసుకొని దానిపై చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ని వేసుకోవాలి. ఇలా వెనిగర్ని వేసుకున్న తర్వాత ఈ స్లైడింగ్ డోర్ని క్లీన్ చేసుకోవడం వల్ల డోర్ అనేది నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఆ తర్వాత మనము పొడి క్లాత్ని తీసుకొని ఈ గ్లాస్ని క్లీన్ చేసుకోవాలి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని నైఫ్తో కానీ సీజర్తో కానీ వీడియోలో చూపించిన మాదిరిగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా 2 స్క్రబ్బర్లను తీసుకొని ఇదే ప్రాసెస్లో ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇలాంటి దానిని తీసుకొని ఈ స్పాంజ్ స్క్రబ్బర్లో రెండింటిని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని మనము క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో విండోస్ ఉంటాయి కదండి, వాటిని క్లీన్ చేసుకోవడానికి ఈ స్క్రబ్బర్స్ అనేవి యూజ్ అవుతాయి. మన ఇంట్లో చాలా రకాల విండోస్ ఉంటాయి కాబట్టి ఇలా తక్కువ టైంలో ఎన్ని విండోస్నైనా క్లీన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న బ్రష్లను యూజ్ చేయడం కంటే ఇలా స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. ఈ స్క్రబ్బర్కి ఇలా మధ్యలో హోల్ చేసి మాప్ స్టిక్ని కానీ లేదా వైపర్ స్టిక్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇందులో కరెక్ట్గా పెట్టేసామనుకోండి, ఇది కూడా మనము క్లీనింగ్ ప్రాసెస్లో యూజ్ చేసుకోవచ్చు. మనము ఫ్యాన్స్ని క్లీన్ చేయడానికి స్టూల్స్ని టేబుల్స్ని యూజ్ చేసాం కదా, అలాంటి అవసరం లేకుండానే మనము డైరెక్ట్గా ఫ్లోర్ నుంచే ఈ ఫ్యాన్స్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే ఎవరైనా ఇలాంటి ఫ్యాన్లను మనము తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ స్క్రబ్బర్లో ఇలా 2 సైడ్స్లో మనము రఫ్గా ఉన్నదానిని యూజ్ చేయడం వలన ఫ్యాన్కి ఉండే డస్ట్ అనేది ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంట్లో కూడా మనకి చాలా రకాల ఫ్యాన్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఇలా తక్కువ టైంలో క్లీన్ చేసుకోండి. మళ్ళీ ఈ స్క్రబ్బర్ని ఇలా హోల్లో పెట్టేసి ఇప్పుడు మనము కబోర్డ్స్ని కానీ పైన ఉండే బూజును కానీ దులుపుకోవచ్చు. ఇలా మనకి పైన అందని కబోర్డ్స్ని కూడా ఈ స్క్రబ్బర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. ముందుగానే ఈ స్క్రబ్బర్కి కొద్దిగా ఏదైనా లిక్విడ్ని కానీ స్ప్రే చేసి అప్పుడు ఈ కబోర్డ్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా కనబడతాయి. ఇలా మూలాల్లో ఉండే బూజును కానీ దుమ్మును కానీ క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మన ఇంట్లో ఉండే 2 స్క్రబ్బర్లను ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఎవరి సహాయం లేకుండానే ఇంటిని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.